ఏంటమ్మా అంతా బాగున్నారా? గుడ్ గుడ్ అమ్మా గుడ్. చాలా బాగుంది. సంతోషం అమ్మా. వెరీ నైస్. చాలా సంతోషం ఉన్నదని చూడడం. ఇందులో ఎంతమంది గిరిజనులు ఉన్నారమ్మా? గిరిజనులు అందరూ గిరిజనులేనా? ఓకే. రెండోది, మీరంతా ఇప్పుడు డబ్బులు అకౌంట్లో పడ్డాయమ్మా మీకు? అందరూ పడ్డాయా? ఓకే అమ్మా. ఒక్కొక్కరు ఏంటమ్మా, నీకు ఎంతమంది పిల్లలమ్మా? తల్లికి కూర్చొని చెప్పమ్మా. తల్లికి మందనం ఎంతమందికి వచ్చిందమ్మా? ముగ్గురికి వచ్చింది. నీకమ్మా? ఇద్దరు. పాప పడింది. బాబు చిన్నవాడా? డిగ్రీ చేస్తున్నాడు. నువ్వమ్మా? బాబుకి పడింది. పాప ఇంటర్మీడియట్ సార్. నువ్వమ్మా? సార్ ఇద్దరికి తల్లికి వందనం పడింది సార్. హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ అమ్మా. ఇదమ్మా ముగ్గురు పడుతున్నాయి. ఒకరేంటి పెద్దవాడా చిన్న? డిగ్రీకి వెళ్ళారు. ఓకే. ఎంతమంది అమ్మా? ముగ్గురికి వస్తుందా? నువ్వమ్మా? చిన్న బాబు ఇద్దరు పడు. నువ్వమ్మా? ఇద్దరే పడిందమ్మా. గుడ్. ఇప్పుడు ఏంటమ్మా, ఇప్పుడు పిల్లలు అనేది చాలామంది భారం అనుకుంటున్నారు. ఇప్పుడు నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురికి 39,000 రూపాయలు అకౌంట్కి వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. మీ బాధ్యత ఉదయం రాత్రికి భోజనం పెట్టి పంపించడం, అంతే కదా? ఇప్పుడు ఈ 13,000 రూపాయలు వచ్చినప్పుడు మీకు ఇవన్నీ కానీ అయితే చాలా వెసులుబాటు వస్తుంది కదా? మీ ఆదాయం ఎంత ఉందమ్మా? ఎంతమ్మా? 600. ఏం పని చేస్తారమ్మా? మీరు కూలి పని చేస్తారు. మీ ఆయన? ఇద్దరు కలిసి. ఇద్దరికి వస్తే 600. ఎన్ని రోజుల పని ఉంటుంది? మీ ఇంట్లో ఎంతమంది అమ్మా? మీరు ఉన్నారు? మీ పెద్దవాళ్ళు ఉన్నారా? మీ అత్తమామలు కానీ? అత్తమ్మ ఉందమ్మా. ఓకే. ఆవిడ ఎంత వయసు అమ్మా? నలుగురు పిల్లలు ఎవరమ్మా ఇక్కడ మీకమ్మా? ఇప్పుడు ఏంటమ్మా, ఏం చేస్తారు? పిల్లలు అందరూ ఉన్నారు. మీరేం చేస్తారు? భార్యాభర్త? నా భర్త ఢిల్లీ అండి. ప్రెసెంట్ ఇప్పుడు నేనే వర్క్ కూలి పనికి వెళ్తూ పోషిస్తున్నాను పిల్లల్ని. ఇప్పుడు నలుగురికి కలిపి ఇప్పుడు ముగ్గురికి వస్తాను, 39,000 వస్తుంది. మీ పెద్దవాళ్ళు ఏం చేస్తారు? మీ అత్తమామలు కానీ? మా అత్తగారు లేరండి, ప్రెసెంట్ మామయ్య ఉన్నారండి. మామయ్యకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది సార్. అదొక 48,000 వస్తుంది. ఇదొక 39,000 వస్తుంది. రెండు కలిపి ఎంత అయింది? 87,000. 87,000 వస్తుంది. నీకు అంతా నువ్వు పనిచేసి ఎంత వస్తుంది? ఏమ్మా? 9,000 వస్తుంది అనుకుంటాను. నువ్వు కూలి పని పోతే రోజు కూలి అయితే 300. 300. 30 రోజులు పని చేస్తే 9,000. 30 రోజులు చేసి చేయలేవు కదా. 30 రోజులు ఉండదు కదా, పని ఉండదు, నీకు కూడా పనులు ఉంటాయి కదా. ఒకప్పుడు భూమి మీద మనం పెట్టుబడి పెట్టేవాళ్ళం. మనకేదో ఒక 2 ఎకరాలు ఉంటే పంట వేస్తే డబ్బులు వచ్చేవి. పిల్లల్ని మీరు బాగా చదివిస్తే భూమి మీద వచ్చే ఆదాయం ఒక స్థాయికి మేరకు అంతే వస్తుంది. పిల్లలు తెలివితేటలు వస్తే ఎంతైనా సంపాదిస్తారు. అది భవిష్యత్తు. పిల్లలే సంపద. తెలివితేటలు కానీ మీరు కానీ ఇప్పించగలిగితే ఆకాశమే హద్దు. ఈ విషయం ఇంకా మీరు గుర్తుపెట్టుకోవడం లేదు, మీ పిల్లల్ని చదివించడం లేదు. గిరిజన ప్రాంతంలో పెద్ద సమస్య చైతన్యం. రాష్ట్రంలో ఇటు దిగినప్పుడు నేను స్వర్గానికి వచ్చారా అనిపించింది, రంపచోడవరకు వస్తారే. ఎందుకంటే కదమ్మా, ఎందుకంటున్నానంటే రంపచోడవరంలో ప్రశాంతమైన వాతావరణం, 65% పైన పచ్చదనం, కొండలు, ఆహ్లాదకరమైన ప్రదేశాలు ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి ఆహ్లాదకరమైన ప్రదేశంలో మీరు పిల్లల్ని బాగా చదివించి ఆదాయం పెంచే మార్గాలు మీరు ఆలోచిస్తే ఇది టూరిజానికైతే ప్రపంచం మొత్తానికి వస్తారు. నాకు ఒక కమిట్మెంట్ ఉంది ఇక్కడ.
నేను పోలవరం కట్టేటప్పుడు అప్పుడున్న 7 మండలాలు తెలంగాణకు పోతే ఆ 7 మండలాలు ఇక్కడ తీసుకొచ్చాం. అవును సార్. అప్పుడు మీరందరూ కూడా నాకు సహకరించారు. అది నాకు గుర్తింపు. అందుకే ఒక ప్రత్యేకమైన జిల్లా చేశాను. థ్యాంక్ యూ సార్. చేసి ఒక మోడల్గా తయారు చేస్తాం. చాలా అది కాకుండా ఒక కాన్స్టిట్యున్సీకి ఒక జిల్లా ఇచ్చాం మీకు. అవును సార్. ఎక్కడ ఇవ్వాల, మంచి ఆఫీసర్లు పెట్టా. ఏమ్మా చోడవరం అందం వచ్చిందండి మీరు రావడం. అందం కదా. మరి రేపు రాబోయే రోజుల్లో ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్ ఏదంటే దానికి చిరునామాగా పోలవరం ఉండాలి. చాలా చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. మీరు చెప్పండి, మీ ఆలోచనలు చెప్పండి. ఒక్కొక్క మాటలో భవిష్యత్తు ఎట్టుంటుంది చెప్పమను. ఈ పోలవరం భవిష్యత్తు ఎట్టుంటుంది ఇవన్నీ మీరు చూశారు. 2 ఏళ్లలో మీ కుటుంబానికి వెసులుబాటు, ఇక్కడ ఆర్థికంగా పైకి రావడానికి పనులు, ప్రత్యేక జిల్లా, రేపు పోలవరం ఒక టూరిజం కేంద్రం. ఈ ఏరియా మొత్తం అంతా ఇది అవుతుంది. మీ ఆలోచన ఏంటి? నువ్వు దీంట్లో ఏ విధంగా మీరు పైకి వస్తావు? మీ పిల్లలకే కదా, మీకు కూడా పరీక్ష. ఇప్పుడు ఆలోచన 1 by 1. అదే పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లో పెట్టి చదివించడం వల్ల పిల్లలకి చక్కగా ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం బాగా అన్ని సహాయ సహకారాలు అందిస్తుంది సార్. అదే నాణ్యమైన ఫుడ్ అండి, ప్లస్ అదే మంచి బట్టలు, ప్లస్ ఖరీదైన బ్యాగులు అవన్నీ ఇస్తుంది. దానివల్ల మా పిల్లల్ని చక్కగా పిల్లల్ని రెడీ చేసి పంపించేస్తే ఇంకా సాయంత్రం వరకు వీళ్ళే చూసుకున్నారు సార్. నువ్వు కూడా ఫ్రీగా ఎక్కడికైనా దిగచ్చు. బస్సు ఫ్రీ బస్సు, వంట ఫ్రీగా చేసుకోవచ్చు, ఉచిత గ్యాస్. రేపు రాబోయే రోజుల్లో మీరంతా ఇంటిపైన కరెంటు పెట్టుకుంటే సోలార్ ఉచితంగా ఇస్తా. అది పెట్టుకున్నాం అనుకోండి, స్టవ్ కూడా పెట్టుకున్నాం అనుకో, 5 నిమిషాల్లో వంట. మీరు గ్యాస్కి ఇచ్చే డబ్బులు కూడా కొంత పొదుపు చేసుకోవచ్చు. అదేమ్మా, అట్ట కూడా కదమ్మా, గ్యాస్ ఇచ్చే డబ్బులు ఇస్తా, కరెంటు పైన ఉత్పత్తి చేసుకోండి ఇంటి పైన. ఆ డబ్బులు కూడా మీ పొదుపు అకౌంట్లో వేసుకోండి. అంటే ఎట్లా డబ్బులు సంపాదించాలి మార్గాలు చెప్తున్నా మీకు. నువ్వేంటమ్మా ఒక మాటలో చెప్పు. మీ పిల్లల్ని ఏం చేస్తావు? ఏం కావాలని కోరుకుంటున్నారు నీ పిల్లలు? ఏమ్మా మీ పిల్లల్ని ఏం కావాలని కోరుకుంటున్నారు? ఏం కావాలి? నీ పిల్లలతో మాట్లాడావా ఎప్పుడన్నా? మాట్లాడావా? ఏమన్నారు వాళ్ళు? ఎందుకంటే ఇక్కడ టీచర్ చూస్తారు, టీచర్ కావాలి. పోలీసులు చూస్తారు, పోలీసులు కావాలి. లాఠీ పట్టుకొని తింటారు కదా అధికారం. నువ్వేంటమ్మా? ఒక అబ్బాయి టీచర్ అవుతాను, పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి డాక్టర్ అవుతాను. చిన్న అబ్బాయిది 6 అండి, పెద్ద అబ్బాయిది కానీ మాట్లాడండి సార్. మా అబ్బాయి నువ్వు మాట్లాడవా? మాట్లాడాను. అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నారా? మాట్లాడతాను సార్. ఓకే, చదవాలని చెప్తాను సార్. నువ్వమ్మా? మా పెద్ద పాప నుండి ఇంటర్ సెకండ్ బైపీసీ తీసుకుందండి. నేను నర్సింగ్ చేస్తానని ప్రిపేర్ అవుతుందండి ఆ అమ్మాయి. రెండో పాప అండి ఇప్పుడు ఇక్కడ 9th క్లాస్ అవుతుంది. అమ్మాయి టీచర్ అవుతానండి. సంజయ్ అయితే అంటే నేను డాక్టర్ అవుతానని నేను పట్టుదలతో, అమ్మ మనకి ఎవరు లేరు కదమ్మా, హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు దాని కేర్ తీసుకోవడానికి నేను డాక్టర్ని అవుతాను. ప్రజెంట్ డాడీ ఇంప్రెషన్, డాడీ ఇలాగ అయ్యారు కదా అని పట్టుదలతో డాక్టర్ చదవాలని డాక్టర్ వేసి అమెరికాకి వెళ్ళిపోతాను నీ దగ్గర ఉన్నప్పుడు అనేసి పట్టుదల పట్టేసిందండి ఆ అమ్మాయి. పట్టుదలతో చదువుతాను, చాలా గట్స్గా మాట్లాడతాను. మా అమ్మాయి బిజినెస్ చేస్తారంటుంది సార్. అలాగే మా అబ్బాయి వచ్చి వాడు చిన్నప్పటి నుండి అంబిషన్ అనమాట, అమ్మ నేను ఆర్మీ జవాన్ అవుతానని చెప్తాడు సార్. ఓకే, గుడ్. ఇప్పుడు అగ్నివీర్ వచ్చింది కదమ్మా కొత్తగా, కొన్ని సంవత్సరాల నుండి మళ్ళీ వచ్చేయచ్చు, పోయి మళ్ళీ వస్తానంటాడా? ఓకే సార్. ఓకే అమ్మా. నీవమ్మా?